అందరికీ నమస్కారం అండి. ఆంధ్ర రాష్ట్రంలో నీచమైన దిగజారుడు రాజకీయాలు రోజు రోజుకి ఎంత నీచంగా తయారవుతున్నాయంటే ఆంధ్ర రాష్ట్ర రాజకీయాలు కనుక ఒకసారి మనం తీసుకుంటే ఈ చర్యలను ఈ దిగజారుడుతనాన్ని సమర్థిస్తూ మరి డిబేట్లు కొనసాగించే కొన్ని టీవీ ఛానల్స్ కానీ కొన్ని యూట్యూబ్ ఛానల్స్ కానీ కొంతమంది మేధావులు కానీ ఇలాంటి చర్యలకు సపోర్ట్ చేస్తున్న కొంతమంది ఉన్మాదులకు కానీ మనము ఎంత చెప్పినా కూడా ఎంత నీట్గా ఎక్స్ప్లెనేషన్ ఇచ్చినా కూడా విరుచుకుపడుతూనే ఉంటారు మన మీదన. అది వాళ్ళకు పుట్టుకతో వచ్చిన బుద్ధి. అది దాన్ని మనం మార్చాలనుకోవడం మన తప్పు. రాష్ట్రంలో జరుగుతున్న ఈ నీచ రాజకీయాలను ఖండిస్తూ ఎప్పటికప్పుడు మనము వీడియోస్ చేస్తూనే ఉన్నాం. ఈ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి గురించి ఖచ్చితంగా చర్చించుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకనంటే ప్రశ్నిస్తాను అని చెప్పేసేసి పార్టీ ఏర్పాటు చేసి ప్రశ్నించడానికే జనసేన పార్టీ ఉంది అని చెప్పేసేసి, అంతేకాకుండా వారసత్వ రాజకీయాల గురించి పెద్ద పెద్ద లెక్చరర్లు ఇచ్చి కులాల ప్రాతిపదికన పదవులు ఇస్తారా సీట్లు ఇస్తారా అని చెప్పి ఏదైతే మరి గొంతు చించుకొని స్టేజ్ మీద ప్రశ్నించిన పవన్ కళ్యాణ్ మరి ఈరోజు చేస్తున్న చర్యలు ఏంటయ్యా, ఈరోజు మీరు తీసుకుంటున్న నిర్ణయాలేంటి? అంతేకాకుండా సనాతన ధర్మం గురించి ఇటు దేశము ఇటు ప్రపంచ దేశాలు కూడా దద్దరిల్లిపోయేలాగా సనాతన ధర్మం అని చెప్పేసేసి మరి అంత పెద్దగా గొంతు చించుకొని అరిసిన నువ్వు మరి ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో గోశాలలను పడగొడుతుంటే గోవులకు కనీసం తిండి లేకోకుండా పశుగ్రాసం అనేది లేకోకుండా ఎక్కడికక్కడ గోవులు ఆకలికి అల్లాడుతుంటే స్థానికంగా ఉన్న వైఎస్ఆర్సీపీ నాయకులు ఆ గోవులకు పశుగ్రాసము మరి అరేంజ్ చేయడం కూడా మనం చూస్తూనే ఉన్నాం. రీసెంట్ గా విజయవాడకు సంబంధించి కూడా ఒక గోశాలను కూలిస్తే మల్లాది విష్ణు గారు మరి ఆ గోవులకు అన్నిటికీ కూడా మరి ఏ విధంగా పశుగ్రాసం ఏర్పాటు చేశారు. రీసెంట్ గా కూడా మార్గాని భరత్ గారు వైఎస్ఆర్సీపీకి సంబంధించిన లీడరు మార్గాని భరత్ గారు కూడా గోశాలల మీద ఏ విధంగా విరుచుకబడుతున్నారు, అవకతవకలు ఏ విధంగా జరుగుతున్నాయి, గోవులను ఏ విధంగా ఇబ్బంది పడుతున్నారు అని చెప్పి ఆయన క్లియర్ గా నిన్న మీడియా ముఖంగా ఆయన ఖండిస్తూ మాట్లాడడం కూడా జరిగింది. మరి సనాతన ధర్మవాది ఏం చేస్తున్నారో, మరి గోవులకు ఇంత అన్యాయం జరుగుతుంటే గోశాలను కూలుస్తుంటే మరి ఈ సనాతన ధర్మవాది ఏం చేస్తున్నాడో అర్థం కాని పరిస్థితి. ఈ మధ్యకాలంలో ఈయన మాట్లాడిన కొన్ని మాటలు అయితే చాలా వైరల్ అయ్యాయి. నేషనల్ ఇంటర్నేషనల్ వ్యాప్తంగా చాలా వైరల్ అయ్యాయి. సనాతన ధర్మం అని, సీజ్ ద షిప్ అని, 30,000 మంది అమ్మాయిలు మిస్ అయ్యారు అని చెప్పి పెద్ద పెద్ద వర్డ్స్ మాట్లాడిన ఈ మనిషి మరి షీజ్ ద షిప్ సంగతి ఏమైంది? ఏదైతే షీజ్ ద షిప్ అన్నావో కేంద్రం నుంచి మొటిక్కాయలు వేసి నీకు వాళ్ళు కొన్ని అంశాలు మెన్షన్ చేసుకుంటూ సో ఈ కారణంగా ఆ షిప్పులో రైస్ తరలిపోతున్నాయి, దీనికి అడ్డుపడవద్దు అని చెప్పి ఏదైతే మొటిక్కాయలు తీవ్రంగా వేసిందో మరి అక్కడితో పవన్ కళ్యాణ్ సైలెంట్ అయిపోవడం, ఆ షిప్ కదిలి వెళ్ళిపోవడం కూడా జరిగిపోతే దీని గురించి ఆ తర్వాత ఏమైనా ఒక మెసేజ్ ఇస్తారేమో అని చెప్పి ఆతృతంగా ఎదురు చూశారు జనాలు. ఎక్కడా లేదు. ఈయన అక్కడికి వెళ్ళడము, సీజ్ ద షిప్ అనడము, అధికారులు దండించడము, అక్కడ సినిమాటిక్ లెవెల్లో ఒక వీడియో వైరల్ చేయడము, దీని మీద జన సైనిక్స్ పిల్ల సైనిక్స్ ఇళ్ల పార్టీకి సంబంధించిన ఆ మహామేధావి ఒక ఆవిడ ఉంటుంది కదా రాయపాటి అరుణ, నోరు తప్ప ఏది ఉండదు, కన్ను ఆర్పకుండా అనర్గళంగా మాట్లాడే మనిషి ఆమె మరి కాకినాడకు సంబంధించి ఆల్ పార్టీస్ నాయకులు కూడా తాయిలాలు అందుతున్నాయి కాబట్టి షిప్పులను వదులుతున్నారు, అందరూ ఉన్నారండి ఇందులో అని చెప్పి ఆమె చెప్పకనే చెప్పి ఒప్పుకున్నట్టయింది. మొన్న దాన్ని కట్టడి చేయడానికి పవన్ కళ్యాణ్ గారు వెళ్ళాడంట. మరి ఈరోజు ఏమైందమ్మా రాయపాటి ఎవరన్నా ఓడ వెళ్ళిపోయింది కదా, మీకు తెలిసేటట్టే ఓడ వెళ్ళిపోయింది. మరి మీ అధినాయకుడు తాయిలాలు ఎంత తీసుకొని వదిలేశాడో మరి ఆ ఓడ అర్థం కాని పరిస్థితి. ఇంకా అమ్మాయిల గురించి మాట్లాడారు, 30,000 మంది అమ్మాయిలు మిస్ అయ్యారని. నిన్న రీసెంట్గా పశ్చిమ గోదావరి జిల్లాకు సంబంధించి జనసేన నాయకుడు బర్త్డే పార్టీలో ఆడపిల్లకు ఒంటి మీద బట్టలు లేకోకుండా ఈ జనసేనకు సంబంధించిన నాయకుడు బర్త్డే పార్టీలో ఏ విధంగా ఈ రేవ్ పార్టీ చేస్తూ డాన్సులు వేస్తున్నారో ఆ వీడియోస్ బయటకు వచ్చి ఏ విధంగా చక్కర్లు కొడుతున్నాయో వీటి మీద ఈ సనాతన ధర్మవాది స్పందిస్తున్నాడా? ప్రశ్నించడానికి నేను పార్టీ పెట్టాను అని చెప్పేసేసి ఈరోజు మరి ప్రశ్నించకుండా జనాలను ప్రశ్నల్లో ఉంచేస్తున్నాడు ఎందుకు ఈయన?
ఎన్నో సమాధానం లేని ప్రశ్నలు జనాలకు వదిలేసేసి ఈ రేవ్ పార్టీలు ఏంటి, ఆడపిల్ల కనీసం ఒంటి మీద నూలు పోగు లేకోకుండా, సిగ్గు లేకోకుండా జనసేన పార్టీకి సంబంధించిన కొంతమంది చెత్త ఎదవలు ఆ విధంగా రేవ్ పార్టీలు చేసుకుంటూ ఉంటే, కళ్ళకు కట్టినట్లే అమ్మాయి కనీసం నూలు పోగు లేకోకుండా ఆ రేవ్ పార్టీలో పాల్గొంటే మరి దీని మీద అరెస్టులు ఉండవా, ఎంక్వైరీలు ఉండవా, వాళ్ళ మీద చర్యలు తీసుకోరా? ఏమో మరి నాకు అర్థం కాని పరిస్థితి. 30,000 మంది అమ్మాయిల మిస్సింగ్ గురించి మాట్లాడాం మనము. కళ్ళ ముందు ఒక అమ్మాయికి బట్టలు లేకుండా రేవ్ పార్టీ జరుగుతూ ఆధారాలతో దొరికితే మరి దీని మీద ఏ విధంగా స్పందిస్తుందో సదరు జనసేన పార్టీ వేచి చూడాల్సిన అవసరం ఉంది. అంతేకాకుండా రాజరికపాలన గురించి మాట్లాడారు. కులాల ప్రాతిపదికన సీట్లు ఇస్తున్నారు, పదవులు ఇస్తున్నారని ఏదైతే ఈయన గతంలో పాపం గొంతు చించుకొని అరిశాడో, మరి ఈరోజు ఒక వర్గానికే పదవులు ఎట్లా కట్టబెట్టాడు. పవన్ కళ్యాణ్ గారికి 3 శాఖలు వస్తే మరి వాళ్ళన్న నాగబాబు గారికి ఏ విధంగా రికమెండ్ చేసి మంత్రి పదవిని తెచ్చుకుంటున్నారు? ఇవి వారసత్వపు రాజకీయాలు కావా? ఇవి కుల రాజకీయాలు కాదా? పవన్ కళ్యాణ్ గారు మాట్లాడే మాటలకు చేతలకు ఏమైనా సంబంధం ఉందా? దీని గురించి ప్రశ్నించినామంటే విరుచుకుపడిపోతూ ఉంటారు కొంతమంది పిల్ల సైనిక్స్. రాజకీయాల మీద అవగాహన ఉండదు. మళ్ళీ మమ్మల్ని అంటే రాజకీయాల మీద మీకు అవగాహన ఉందా అనేసి మళ్ళీ మా యొక్క వీడియోస్ కిందకి వచ్చి కామెంట్ చేయడం. రీసెంట్గా ఒక పిల్ల సైనిక్ గాడు కామెంట్ చేశాడు, నీకు రాజకీయాల పట్ల అవగాహన లేకుండా ఏ విధంగా వీడియోలు చేస్తున్నావు? Z+ సెక్యూరిటీ పవన్ కళ్యాణ్ గారు డిమాండ్ చేసింది కేంద్రాన్ని, చంద్రబాబు నాయుడు ఎలా ఇస్తారు అని చెప్పేసి నన్ను కోసం వేస్తున్నాడు. అరే ఎర్రి అనకూడదు, కానీ కేంద్రంలో కూటమి అతిపెద్ద పార్టీగా ఉంది, అర్థమవుతుందా? ఏదున్నా కూడా చంద్రబాబు నాయుడు గారి కరసన్నల్లోనే జరగాలి. చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ ఓకే అంటేనే ఆ తర్వాత కేంద్రం దగ్గరికి వెళ్ళి ఆయన ఏదైనా చెప్పుకోగలడు. రాజకీయ పరంగా కొన్ని లొసుగులు ఉండొచ్చు. చంద్రబాబు నాయుడు గారు చెప్పేటివి కేంద్రం వింటారు, అలాగనే పవన్ కళ్యాణ్ గారు చెప్పేటివి కేంద్రం విన్నప్పటికీ కూడా అధిక శాతం ప్రిఫరెన్స్ ఇచ్చేది మాత్రం ఒక చంద్రబాబు నాయుడు గారికి అని పవన్ కళ్యాణ్ గారికి కూడా తెలుసు కాబట్టే, అలాగనే పోలీసులు నేను చెప్తే వినట్లేరు అని చెప్పి ఆయన ఇచ్చిన స్టేట్మెంటే పవన్ కళ్యాణ్ గారు. కాబట్టి మీలాంటి సైనిక్స్ అర్థం చేసుకోండి, రాజకీయాలు అంటే ఏంటి, ఆయన ఏ విధంగా పాపం వాపోతున్నారు. ఇక్కడ ఆయన పర్మిషన్ తీసుకుంటే గానీ అక్కడ నుంచి ఆయనకు స్పందన రాదు. మీరు వచ్చి మళ్ళీ మా వీడియోస్ కింద అవగాహన లేకుండా కామెంట్ చేస్తూ ఉంటారు. నాకు పోలీసులు సహకరించట్లేరు, నేనే హోంమంత్రి అయితే అనేటప్పటికీ ఈయన ఎక్కడో హోంమంత్రి మాన్యతను కూర్చుంటాడు అని చెప్పి వైసీపీ వాళ్ళ మీద కక్ష కట్టిందును పటా అరెస్టుల పరంపర కొనసాగిచ్చేసి పాపం ఆయన కోపం మీద కాస్త నీళ్లు జల్లడం జరిగింది. అంతేకాకుండా ఈ మధ్య కాలంలో కొంతమంది వైసీపీ నుంచి వదిలిపోయే నాయకులు ఏమంటున్నారంటే, వాళ్ళు ఇస్తున్న స్టేట్మెంట్లు ఏంటి అంటే, నియంత పోకడ జగన్మోహన్ రెడ్డి గారిది, మేము చెప్పినట్లు వినడు, ఆయనంతకు ఆయన నిర్ణయాలు తీసుకుంటాడు, మాకు విలువ ఇవ్వడం అని ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారి మీద ఒక నిందేసి వెళ్ళిపోతున్నారో, మరి రీసెంట్గా చూడండి, రీసెంట్గా ఒక ప్రోగ్రాం చేశారు టీడీపీ పార్టీ నుంచి. ఆ గౌతు శిరీష గారు కావచ్చు, అలాగే ఆ పార్థసారథి గారు కావచ్చు, మరి జోగి రమేష్ గారు కూడా ఇంకా టీడీపీ వైపు మొగ్గు చూసే ఆ యొక్క ప్రోగ్రాంకి వెళ్ళారనేసి టాక్ ఉంది. అయితే జోగి రమేష్ గారు వెళ్ళినందుకు మరి చంద్రబాబు నాయుడు గారు మండిపడ్డారు, లోకేష్ నాయుడు గారు మండిపడ్డారు అని వాళ్ళ మీడియాకు సంబంధించి ఏ విధంగా రచ్చ చేస్తే, వాళ్ళ సోషల్ మీడియా ఏ విధంగా రచ్చ చేస్తే, చివరాఖరికి ఆ గౌతు శిరీష గారు కావచ్చు, టీడీపీ కూటమి పార్టీకి సంబంధించిన గౌతు శిరీష గారు కావచ్చు, పార్థసారథి గారు కావచ్చు, స్వయాన వీళ్ళు మీడియా ముందుకొచ్చి ఇటు పత్రికా ముఖంగా ఇటు ఎలక్ట్రానిక్ మీడియా ముఖంగా చంద్రబాబు నాయుడు గారికి మరి లోకేష్ నాయుడు గారికి సారీ చెప్పాల్సిన పరిస్థితి వచ్చింది అంటే ఎంత ప్రెజర్ చేసి ఉంటే వాళ్ళు ఆ విధంగా సారీ చెప్పి ఉంటారో మరి ఒకసారి ఆలోచించండి. ఎవరిది నీ ఎంత పోకడా ఇక్కడ అర్థం కాలేదా మీకు? అంతేకాకుండా జనసేన పార్టీకి సంబంధించిన మన డిప్యూటీ సీఎం గారిని చూడండి. ఇప్పుడు కూటమి ప్రభుత్వం కాబట్టి ఒక నలుగురు నాయకులు ఏ ప్రోగ్రామ్ చేసినా ఆ స్టేజ్ మీద కనబడుతున్నారేమో. స్టార్టింగ్ టు జనసేన పార్టీ స్టేజ్ మీద ఇద్దరే కనబడతారు. ఒకరు నాదెండ్ల మనోహర్ గారు, ఇంకొకరు పవన్ కళ్యాణ్ గారు. వాళ్ళ పార్టీకి సంబంధించి ఏ నాయకుడు కూడా ఆ స్టేజ్ పంచుకోనివ్వరు. ఒకసారి పాపం ఇటువంటి నిందలు వేసేటోళ్ళు ఆలోచించాలి కదా. అంతేకాకుండా జగన్మోహన్ రెడ్డి గారు సినిమా హీరోలని అవమానించారని, అన్నం కూడా పెట్టలేదని చెప్పి
జూనియర్ సినిమా ఆర్టిస్టులు కావచ్చు, అలాగనే కొన్ని రాజకీయ పార్టీలకు సంబంధించిన మేధావి వర్గం కావచ్చు, జగన్మోహన్ రెడ్డి గారిని ఏ విధంగా మాట్లాడారో, మరి చిరంజీవి గారిని అగౌరవపరిచారు, అన్నం కూడా పెట్టి పంపించట్లేదు అని ద గ్రేట్ పవన్ కళ్యాణ్ గారు ఏ విధంగా పాపం వాపోయారు మీడియా ముందుకు వచ్చి. తెలంగాణలో చూసుకుంటే కనుక అల్లు అర్జున్ గారు అక్కడ చిట్టినాయుడు, అంటే ఆ చిట్టినాయుడు ఎవరు అనంటే మన గుంపుల మేస్త్రి రేవంత్ రెడ్డి గారి పేరు స్టేజ్ పైన చెప్పలేదు అని చెప్పి, మరి ఏకంగా ఆయన్ని నాన్ బెయిలబుల్ కేసు కింద అరెస్ట్ చేసేశారు అని చెప్పి బహిరంగ రహస్యమే కదా. అక్కడ నాయకులు మాట్లాడుతున్నారు, సినిమా ఇండస్ట్రీలో కూడా పాపము ఏ విధంగా పని వ్యక్తం చేస్తున్నారో ఆ చిట్టినాయుడు మీద, ఆ గుంపు మేస్త్రి మీద, ఇవన్నీ కూడా కళ్ళకు కట్టినట్లు మనకు కనబడుతుంటే, మరి జగన్మోహన్ రెడ్డి గారు ఇటువంటి నిర్ణయాలు తీసుకున్నారా సినిమా హీరోల మీద అంటే ఎక్కడా లేదు. ఇన్ని మాటలు మాట్లాడినప్పటికీ కూడా అలాగనే నువ్వు ఇవ్వలేదు, ఒంటెద్దు పోకడలు, నియంత పోకడలు అని అంటే, ఒకసారి పాపము ఆ పార్థసారథి, ఆ గౌతు శిరీష గారు ఏ విధంగా మీడియా ముఖంగా పాపం క్షమాపణలు చెప్పేదాకా వదలలేదో కూటమి నాయకులు ఆలోచించండి. మరి పవన్ కళ్యాణ్ గారి గురించి కూడా మన ద గ్రేట్ డిప్యూటీ సీఎం, సనాతన ధర్మవాది, 30,000 మంది అమ్మాయిలు మిస్ అయితే ఆ యొక్క బాధని పంచుకొని ఆవేదన గురైన వ్యక్తి, సీజ్ ద షిప్ అన్న వ్యక్తి, ఏ ఒక్క రోజైనా కూడా జనసేన పార్టీ ప్రోగ్రాంలో నాదెండ్ల మనోహర్ గారు, పవన్ కళ్యాణ్ గారు తప్ప స్టేజ్ మీద ఎవరైనా ఉన్నారా? ఒకసారి ప్రజలు ఆలోచించుకోవాలి. నిజంగా ప్రజలకు ఇటువంటి విషయాలు గుర్తు చేయాల్సిన అవసరం ఉంది కాబట్టే నేను ఈ వీడియో చేస్తున్నాను. ఇట్స్ ఓకేనండి. ఈ యొక్క వీడియో మీద మీ యొక్క అభిప్రాయాలు తెలియజేస్తారని ఆశిస్తున్నాను. అండ్ థ్యాంక్స్ అండి. థ్యాంక్స్.